నమస్కారం. ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణ శాస్త్ర ప్రావీణ్యులు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవ్శ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈ రోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతప్రదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతో జ్యేష్ఠమాస కృష్ణపక్ష నవమి ఉపరి దశమి అశ్విని నక్షత్రం బుధవారం. ఈరోజు అశ్విని నక్షత్రంలో బుధవారం ప్రారంభమైంది. చాలా విశేషమైన రోజు. రేపు బుధ జయంతి. అంతేకాదు చాలా విశేషమైన రోజు. రేపటి కథ మళ్ళీ రేపు మాట్లాడుకోవచ్చు. అయితే ఈరోజు విశేషంగా చాలా విచారాలు ఉన్నాయి. నిన్నటి ఒక కార్యక్రమంలో జననం గురించి మాట్లాడుతూ వచ్చాము. చాలా విచారాలు వచ్చాయి. ఆ విచారంలో కొన్ని వరకు మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు కూడా మనం దాన్ని పూర్తిగా చేయాలి. అంటే ఆ భగవంతు మన జీవితంలో ఈ ఒక పిల్లలు వంశం ఎందుకు కావాలి అనుకున్నాం. అంటే తల్లి తండ్రి బాగా ఆస్తులు సంపాదన చేశారు, దాన్ని ఖర్చు పెట్టడానికి అని కొందరు, లేదు గురుగారు మా వంశం పెరగాలి కదా అది, ఇలా ఒక్కొక్కరు అంటారు. నిజంగా అవన్నీ కాదండి. పాతకాలంలో పిల్లలు డజన్ పిల్లలు. ఎందుకు చాలా ఆస్తి ఉండేది. 100 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు, 1000 ఎకరాలు పొలాలు ఉండేవి. చేసేవాళ్ళు లేదు, ఓపిక లేదు, అన్ని వేస్ట్ అయ్యేవి. అందువలన ఒక 10 జనం పిల్లలు ఉంటే వీటిని వాటిని 10 ఎకరాలు ఒక్కొక్కరు బాగా కష్టపడి పైకి రావచ్చు కదా అన్న ఒక మంచి దృష్టితోనే పిల్లలు ఉండేవారు. తర్వాత అలా ఇప్పుడు ఇద్దరే చాలా. ఎందుకంటే ఒకరిని చదివించడానికే కష్టమైపోయింది. ఆస్తులు లేదు కదా, ఆస్తులు లేదు జీవితంలో. ఇప్పుడు ఒక కుటుంబంలో 2 పిల్లలు అని వచ్చింది. అదేదో మన రీసెంట్గా ఎక్కడో చదివాను నేను. ఒక కుటుంబంలో 2 ఉంటే మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని యోగ్యతలు వాళ్ళకు ఉంటాయంట. 2 పైన ఒక పిల్లోడు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి అతనికి ఎలాంటిది ఉండదు, ఏమి ఉండదు. ఇక ఎలాంటి సపోర్టు. అంటే మనం ఇప్పుడు ఏమంటాము, ఎస్ఎల్సీలో మంచి మార్క్స్ తీసుకుంటాము, దానికి ఏమంటాము, వాళ్ళు ఇస్తారు కదా ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్స్. ప్రభుత్వం స్కూళ్ళలో వాళ్ళకి నో అడ్మిషన్స్, నో స్కాలర్షిప్స్, నో ఫ్రీ సీట్స్. అంత తండ్రి డబ్బు ఉంటే అతనితో కష్టపడి అతను దీంతో ప్రైవేట్తో బతకాలి. కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఇదేయడం కానీ అలాంటిది ఏం లేదంట. చూడండి, అంటే రెండే సంతానం ఉండాలి, దానిపైన ఎక్కువ ఉంటే అది పరిస్థితి. తర్వాత 2 పెళ్ళిళ్ళు చేశారు అనుకోండి, 100 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మనకు రైట్స్ ఇచ్చారు. కానీ మొదటి భార్య ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒప్పుకుంటారో దానికి మాత్రం 2. దానిపైన ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఎలాంటి రైట్స్ ఉండవు. కష్టపడాలి, ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలి, బతకాలి. ఎక్కడ మళ్ళీ వాళ్ళకి పుట్టిన పిల్లలకు మాత్రం ఉంటుంది, అది పరిస్థితి. అలా రూల్ పెట్టారంట. అంతేకాదు, ఇప్పుడు 2 పిల్లల పైన ఎక్కువ ఉన్నారనుకోండి, వానికి ఎలక్షన్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలా నిలబడే అధికారం కూడా లేదు. అలా కూడా రూల్ ఉందంట ఆ కంట్రీలో. చూడండి ఎంత బాగుందో. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే జనాభా, జనసంఖ్య ఇలా ఉండాలి అనే ఒక దృష్టితో. తర్వాత ఎక్కువ సంతానం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మనము డబ్బులు లేదు అనుకోండి, అవి ఏదేదో కష్టపడాలి, ఈజీగా లైఫ్ లీడ్ చేస్తారు ప్రతి ఒక్కరు. 2 పిల్లలు. పాతకాలంలో 1 డజన్ పిల్లలు, అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు 4, 5, 3, ఒక్కొక్క ఇంట్లో ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఒక ఇంటికి ఒకరే చాలు అంటున్నారు అంతా. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, ఒక ఈదికి ఒకరు చాలు. అదే జరుగుతుందేమో చూద్దాం. ఎందుకంటే జనాభా అలా పెరుగుతూ ఉంది, అది పరిస్థితి. కానీ మనం తమాషాకు మాట్లాడకూడదు, జోకులు వేసుకోకూడదు, కానీ ఫ్యాక్ట్ జరుగుతుండేది, అది పరిస్థితి. అంటే ఆ కాలంలో ఉన్న నిధులు, అంటే విశేషంగా ఆస్తులు అనుభవించడానికి, లేదు దాన్ని ఏదైనా ఒక
ఇది చేయడానికి. ఇప్పుడు మనకు ఆస్తులు లేదు. ఒక అబ్బాయినే చాలా చక్కగా కష్టపడి అతని ఎడ్యుకేషన్ చదివించడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అతను మంచిగా చేయలేకపోతున్నాం. ఇద్దరు ముగ్గురు నలుగురు అంటే ఎలా చేయగలం? చేయలేం. అది పరిస్థితి. అందువలన ఇంతే చాలు అంటున్నారు. కానీ ఏ ఒక అమ్మవారికి, ఏ తల్లికైనా పిల్లలు కావాలనుకుంటే ఇప్పుడు కూడా డజన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆ ఓపిక కావాలి. రెండోది వాళ్ళని పోషించే శక్తి కావాలి తల్లిదండ్రుల్లో. అప్పుడు వాళ్ళకి ఎంత సంతానమైనా వాళ్ళు పొందవచ్చు. శక్తి లేదు కాబట్టి ఇప్పుడు ఇద్దరే అనుకుంటున్నారు. ఇది తెలుసుకోండి ఫస్ట్. రెండోది, ఎందుకు మన వంశం కావాలంటే, ఇప్పుడు నా కులదేవత అమ్మవారు, లేదో వేణుగోపాల స్వామి, లేదో శ్రీరంగనాథ, లేదో లక్ష్మీ వెంకటేశ్వరుడు, లేక పరమేశ్వరుడు, లేదో వేమలవాడ రాజన్న, లేదో మల్లన్న, అంటే మల్లన్న దేవాలయం ఉంది కదా, మల్లన్న దేవాలయము, లేదో పోచమ్మ తల్లి, లేదో ఎల్లమ్మ తల్లి, ఇంకా వీర బ్రహ్మేంద్ర గారు కావచ్చు, లేదా సాయినాథుడు కావచ్చు, సద్గురు మనకి ఎవరు దత్తాత్రేయ స్వామి కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, లేక గురు రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఇక ఇలాంటివి ఎన్నో దేవతలు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, ఏ దేవుళ్ళైనా కానీ మన కులదేవత ఒకరున్నారు. ఆ దేవత ఆరాధన ఇన్ని రోజులు చేశాను కదా, నేను చనిపోయిన తర్వాత నా ఇంట్లో ఎవరు దీపం వెలిగించాలి, ఎవరు పూజ చేయాలి నా వంశవృద్ధిలో. అందువలన ఆ దేవతా రుణం తీర్పడానికి, చూసారా, దేవతా రుణం తీర్పడానికి మన వంశం పెరిగితే మా ఇంట్లో దేవుడు పూజ చేస్తాడు అనే శుభ ఉద్దేశంతో వంశం కావాలని అంటారే గాని మగపిల్లలుంటే డబ్బులు వస్తాయి, మగపిల్లలుంటే డబ్బులు వస్తాయి, మగపిల్లలుంటే వరదక్షిణ వస్తుంది, మగపిల్లలుంటే అందరూ గౌరవిస్తారు, మగపిల్లలుంటే బాగా పనిచేస్తే కోట్లు సంపాదించి పెడతారు. దయచేసి మీరు అలా అనుకునేవారు మృగాలు కాదు, నిజం కాదది. ఇది నిజం, అర్థం చేసుకోండి. మగపిల్లలుంటే డబ్బులు, చాలా మంది అంటారు అలా మగపిల్లలుంటే డబ్బులు వస్తాయని. ఎలా వస్తాయి నాకు అర్థం అవుతలేదు. మగపిల్లలుంటే డబ్బులు ఎలా వస్తాయి? అమ్మేస్తారా మీ పిల్లల్ని? ఎవరు అమ్మరు కదా. మన ఏదో చెప్పాం కదా, అమ్మేశారు మీ అమ్మ నాన్న. అలా తప్పు తెలుసుకోకండి. అంటే ఏదో వరకట్టము ఎందుకు ఇస్తారంటే, అప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా వరకట్టం తీసుకున్నారు. అదేదో ఉంది, వరకట్నమో వధుకట్నమో ఎవరి దగ్గర, సముద్రరాజుని కూతురు మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు అతని దగ్గర వరకట్నం ఏం తీసుకోకపోయినా ఏం చేస్తారంటే కుబేరంతో అప్పు చేశాడని వెంకటేశ్వర స్వామి. అప్పు తీర్పడానికి భక్తులు వెళ్ళి కాలకులిస్తే అది ఇస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. అంటే వరోపచారంలో వరకట్నము అని ఎందుకు ఇస్తారంటే ఒక గిఫ్ట్. అంటే ఎందుకు ఆ గిఫ్ట్ ఇస్తారంటే దాన్ని వాడుకోవడం అనేది కాదు, దాన్ని ఇది చేయాలని కాదు. ఎప్పుడైనా కష్టకాలంలో మా అల్లుడు గారికి ఏమైనా ఆపత్తి వస్తే ఆపత్తికి కాపాడుతుంది ఇది. ఆమెకేదో గర్భిణీ స్త్రీ అయి ఉంటుంది, ఇతను ఊర్లో ఉండు ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, లేదా ఇంకోటి ఏదో అయి ఉంటుంది, ఏదో పెద్ద సమస్య ఊడిపడుతుంది. అప్పుడు మనం ఏమైతే వరకట్నం ఇస్తే అది ఉపయోగపడుతుంది అనే ఒకే మంచి సదుద్దేశంతో ఇచ్చారు, కానీ పెళ్లి కొడుకు వ్యాలీ కట్టడానికి మాత్రం కాదు. అర్థమైందా? నేనే చెప్తూ ఉంటాను, అలా తీసుకోకూడదు, మహా అపరాధం. కానీ ఎన్నుకున్న వాళ్ళు చేసింది అందువలన. కానీ ఇప్పుడు దాన్ని బిజినెస్గా మారిపోతూ ఉన్నారు. బిజినెస్ ఉండి తీసుకునేది మీ ఇష్టము, మీ కర్తవ్యం. వాళ్ళు ఇస్తే తీసుకుంటారో లేదో నాకు అవన్నీ వద్దు, ఊరికే ఎందుకు నన్ను తిట్టుకుంటారు, మీకేం చేసే పని లేదు, మీ వల్ల చాలా ఆడపిల్లలు తిట్టుకుంటున్నారు అలా ఇలా అని. ఎందుకు ఊరుతున్నాయి? ఎందుకంటే మీ ఇష్టం, తీసుకుంటే వదిలితే వదిలేండి. కానీ మగపిల్లలు కావాలి అనేది ఎందుకోసం అంటే పితృణం కాదు, దేవతా రుణం తీర్పడానికి ఇంట్లో పిల్లలు కావాలి, వంశం వృద్ధి అవ్వాలి అనేది ఇది చెప్పే, వేదం చెప్పే ఒక జ్ఞానం. అంతే వరకు మీరేంకేం లేదు. గురుజీ, కరీంనగర్ నుంచి అనుష కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి అనుష గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. 6th December 1990. 6th December 1990. అవునండి. పుట్టిన సమయం మధ్యాహ్నం 3:05 అండి.
మధ్యాహ్నం 3:05 అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది చాలా తల్లి. సంతోషంగా ఉంది. మంచిది. చాలా డేస్ నుండి ట్రై చేస్తున్నాము ఓంకారంకి. అండ్ మీరు చెప్పే ఇది యోగక్షేమం రోజు చేస్తుంటాం మేము. సరే తల్లి. ఇంకా పక్కన ఆంటీ వాళ్ళకి అట్లా కూడా చెప్పేవాళ్ళము. చాలా బాగుందండి మాకు. గాడ్ బ్లెస్ యూ. ఏం చదువుకున్నావు తల్లి? నాది బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కన్సల్టెన్సీలో జాబ్ చేస్తున్నాను. కన్సల్టెన్సీ డిపార్ట్మెంట్. అవును గురుజీ. వాట్ కైండ్ ఆఫ్ వర్క్? రిక్రూటర్ గా చేస్తున్నాను, ఐటీ రిక్రూటర్. రైట్ రైట్. ఓకే తల్లి, మంచిది. అవును గురుజీ. జాతకం అయితే చాలా బాగుంది తల్లి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. ఆశ్లేష నక్షత్రమా? ఓకే. కర్కాటక రాశి. ఓకే గురుజీ. బాగుంది జాతకం తల్లి. ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో? ఇదే మ్యారేజ్ గురించి అని తెలుసుకుందామని. ఓకే. మీరు ఎన్నో కూతురు నాన్నగారికి? నేను జ్యేష్ఠ పుత్రిక. జ్యేష్ఠ పుత్రిక. 4 అమ్మాయిలము. నాన్నగారికి అందరూ అమ్మాయిలేనా? అవును గురుజీ. నేను జ్యేష్ఠ పుత్రిక. ఇంకా చెల్లి బీటెక్ కంప్లీట్ అయింది, అసిస్టెంట్ ఇంజనీర్ గా మొన్ననే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గుడ్ గుడ్. కంగ్రాట్స్. మా ఆశీస్సులు తెలియచేయండి గురుజీ. నేను కూడా ట్రై చేస్తున్నాను కానీ ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది కొంచెము. దాని గురించి తెలుసుకుందామని. సరే. ఇంకొక చెల్లమ్మా? ఇంకా లాస్ట్ 2 మెంబర్స్ ట్విన్ సిస్టర్స్. ట్విన్స్. ఓకే. వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్. గుడ్. ఏ గ్రూప్ తీసుకున్నారు అంతా? నాది ట్రిపుల్ ఎలక్ట్రికల్. వాళ్ళు ఈసీఈ. చెల్లి సివిల్. సివిల్. ఓకే. సివిల్ వాళ్ళకి ఉద్యోగం వచ్చేసింది. అవును గురుజీ. సరే తల్లి. అదే ఇప్పుడు మ్యారేజ్ గురించి తెలుసుకుందామని రిజిస్ట్రేషన్ చేయించాము. సరేమ్మా. ఇంతకు ముందు ఏదైనా మ్యారేజ్ వచ్చి ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయిందా? అవును గురుజీ. ఎప్పుడు తల్లి? లాస్ట్ ఇయర్ 4 months బ్యాక్. ఓకే. ఎందుకు అది ఇది బ్రేక్ అయింది? వాళ్ళ ఫాదర్ హార్ట్ ప్రాబ్లం తో ఎక్స్పైర్ అయ్యారు. అయితే ఇంకా వాళ్ళు ఇప్పుడు రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేదు. సరే. నిశ్చితార్థం ఏదైనా జరిగిందా? వచ్చింది గురూజీ. కాదు తల్లి, నిశ్చితార్థం వరకు వచ్చిందా? అవును గురూజీ, నిశ్చితార్థం అయింది. కార్డ్స్ ప్రింట్ చేశారు. అవును గురూజీ. ఓకే. కార్డ్స్ ప్రింట్ చేసిన తర్వాత ఇంకో 1 month లో 15 days లో పెళ్లి ఉంది నెక్స్ట్. అంటే మీరు ఆగస్టు తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు, కానీ ఇప్పుడే ఇలా అయిపోయింది. పంచలేదు కానీ ఎవరికి కదా? అవునవును. అంటే చెడు ముహూర్తాలు వచ్చేస్తాయని ముందుగానే మీరు కార్డ్స్ ప్రింట్ చేసి పెట్టుకున్నారు. అయితే పంచుకునే ముందనే చనిపోయారు. తర్వాత మీరు వాళ్ళని కలవలేదు, వాళ్ళు మీరు కలవలేదు. అంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాక మమ్మీ వాళ్ళు వెళ్ళి చూసారు, మాట్లాడడానికి అట్లా. అదే 12th day వెళ్ళారు. 12th day. మళ్ళీ ఆ తర్వాత మధ్యలో వెళ్ళేసి కలిసారు. 3 months బానే ఉన్నారు, కాంటాక్ట్ లో ఉన్నారు, మాట్లాడారు పేరెంట్స్ తోని. 3 months తర్వాత ఇప్పుడు వద్దని చెప్తున్నారు. సరే తల్లి, మంచిదమ్మా. నీకు ఇది జరిగింది మంచిదే అయింది, నువ్వేం బాధపడక తల్లి. అదే ఇంకా టెన్షన్ ఉంది. టెన్షన్ ఎందుకు తల్లి? ఇప్పుడు నీకేం తక్కువ చేస్తాడో? చూడడానికి చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు, మంచిగా మాట్లాడతావు, మంచి ఉద్యోగం చేస్తావు. ఎందుకు టెన్షన్ నీకు? అదే ఇప్పుడు మళ్ళీ సెటిల్మెంట్ ఎలా ఉంటది అని. మంచి భర్తే వస్తాడు, నువ్వేమి భయపడకు. నాన్నకు చెప్పి ఎక్కడైనా కుంభ వివాహం చేస్తారు. కుంభ వివాహము. ఎవరైనా మంచి పురోహితుల్ని కలిసి మాట్లాడి వాళ్ళ చేతిలో కుంభ వివాహం చేయించుకోండి. ఆ కుంభ వివాహం అయిన తర్వాత ఒక 3 to 6 months గ్యాప్ ఉండాలి. తర్వాత మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకోండి. ఇంతకు ముందు వచ్చిన అబ్బాయి జ్యేష్ఠ పుత్రుడు కదా, ఒకే కొడుకు? లేదు, చిన్న అబ్బాయి. అంటే వీళ్ళకి అన్నయ్య ఉండేవాడు అతనికి? అన్నయ్య ఉన్నా. నీకు అలా ఉండదు తల్లి. అతను అబ్బాయిలో మొదటి అబ్బాయి అయి ఉంటాడు, గుర్తుపెట్టుకో. అలాంటి అబ్బాయి మీ ఇంటి నుంచి ఉత్తరం దిశ నుంచి వస్తాడు.
మంచి అబ్బాయి వస్తాడు. ఆగస్ట్ అయిన తర్వాత మీరు మంచి సంబంధం నీకు కలిసి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపం అలా ఒక 45 రోజులు వెలిగించు. ప్రతి మంగళవారం తెల్ల జిల్లేడు పూలతో ఒక మాల చేసి ఇస్తూ ఉండు. ఒక 16 వారాలు చేసుకోండి చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. అన్ని చక్కగా సరిపోతుంది తల్లి. త్వరగానే వివాహ యోగం కలిసి వస్తుంది. మీరేం భయపడకండి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. అనుష గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి దివ్య కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి దివ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. అన్నయ్య పేరు నక్షత్రం చెప్పండి. పేరు రఘునాథ్, నక్షత్రం స్వాతి నక్షత్రం, 3వ పాదం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. గురువు గారు. నమస్తే తల్లి, మీకు పాదాభివందనాలండి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. అదే గురుగారు, మా అన్నయ్యకి స్వాతి నక్షత్రం 3వ పాదం, ఆయనకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను. స్వాతి నక్షత్రం తులారాశి, ఏం ఎడ్యుకేషన్ చేశారు? తను ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశారు. అంతకు ముందు మల్టీమీడియా చేశారు. ఇప్పుడు గ్రాఫిక్స్ దానిలో ఆ ఫీల్డ్ లో చేస్తున్నారు. ఏదో బతకడానికి ఉద్యోగం కావాలని చేస్తున్నారు, ఇంట్రెస్ట్ లేకుండా అని చెప్పండి. అలాగే అవుతుందండి. అలాగే చేస్తున్నాడు, అందుకే చేసిండేది ఒకటి, చదివిండేది ఒకటి, ఉద్యోగం ఒకటి కదా. కానీ తను చేశారండి, డిప్లొమా చేశారు మల్టీమీడియా అండ్ గ్రాఫిక్స్ లో. సో ఆ ఫీల్డ్ త్రూ వెళ్తున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి నోటిఫికేషన్స్ జూలైలో ఉన్నాయి. అప్లై చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, యోగం ఉందా అనేది చేపించండి తల్లి. ఎందుకంటే మీ ప్రశ్న ప్రకారం గురువు చూపిస్తున్నాడు, పంచమ స్థానం చూపిస్తుంది, పూర్వపుణ్య స్థానంలో గురువు ఉన్నాడు, మంచిగా అవుతుంది. చేయొచ్చు మీరు. వచ్చే యోగం ఉందంటారు? 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే తనది కొంచెం ఫినాన్షియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నా పెళ్ళప్పుడు కొంచెం అప్పులు అవి అయ్యాయి, చాలా మట్టుకు తీర్చేసుకున్నారు, కానీ ఇంకా కొంచెం ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సోర్సెస్ వాడుకున్నారు. సో ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు తీరే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 3 years ఇలాగే ఉంటుంది తల్లి వాళ్ళకి. ఇంకో 3 years నేను ఇస్తాను బై బర్త్కి నేను పరిహారం ఇస్తాను. బట్ ఇంకా 3 years వీళ్ళకి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా 3 years తర్వాత ఆటోమేటికలీ డెవలప్మెంట్ అవుతారు, ప్రాబ్లం లేదు. జాతకం బాగుంది, కొంచెం కోపం ఎక్కువ, కొంచెం తగ్గించుకోవాలి. అందరితో బాగా కలిసి ఉంటాడు, అన్ని పనులు చక్కగా చేస్తాడు, ఎంతైనా కష్టపడతాడు డే అండ్ నైట్. అవునండి, దానికి ఫలితమే డబ్బులు వచ్చినా కూడా తనకు ఖర్చు అయిపోతున్నాయి, అట్లా అవుతుందని. ఎందుకంటే రాహు దశలో జన్మించాడు కదమ్మా, పుట్టడమే రాహు మహాదశ. కానీ స్వాతి నక్షత్రం అయితే మంచి నక్షత్రము. ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్బాయి జన్మజాతకంలో పూర్వపుణ్యస్థానం చూసినప్పుడు పూర్వపుణ్యస్థానాధిపతి దుస్థానంలో ఉన్నాడు. అంటే వెనుక నుంచి ఏదో కర్మఫలం ఉండే, దానివల్ల ఇలా జరుగుతూ ఉంది. ఆ కర్మఫలం దూరం అయిపోతే సరిపోతుంది తల్లి. ప్రతి మంగళవారము వారానికి ఒక్కరోజు బిల్వ వృక్షం ఎక్కడైనా ఉంటుంది. ఆ బిల్వ వృక్షానికి ఒక రావి చెంబులో నీళ్లు వేసుకొని ఆ బిల్వ వృక్షానికి పోసి 5 ప్రదక్షిణలు వేసి తర్వాత దుర్గామాత దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా 16 వారాలు చేసుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కనకదార స్తోత్రం చదువుకుంటూ ఉంటే ఉద్యోగము త్వరలో వస్తుంది, ఆర్థికంగానే అభివృద్ధి అవుతాడు, జీవితాంతం బాగుంటాడమ్మా. నేను చెప్పించేయండి. ఎప్పుడు మీ కుటుంబం పైన ఆశీస్సులు ఉంటాయి తల్లి, తప్పకుండా శుభం జరుగుతుంది. నమస్తే. దివ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి సువర్ణ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. సువర్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. బాబు మేడం. ఓకే అండి, అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరు నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. పేరు చెప్పండి. క్రాంతి అండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇప్పుడు 3వ తారీఖు 5వ నెల 2006. 3వ తారీఖు 5వ నెల 2006. ఉదయం 11:05 పుట్టాడు మేడం. హైదరాబాద్ లోనే పుట్టాడు. ఉదయం 11:05 జన్మించాడు. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. ఓకే, నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి. హలో. నమస్తే తల్లి. మీ పాదాలకు వందనాలు గురుజీ. మా ఆశీస్సులు ఉంటుంది. చాలా సంతోషంగా ఉందండి. మేము రీసెంట్లీ షాప్ పెట్టాం సార్.
బట్టల షాప్ పెట్టామండి. సరే. కొంచెం వ్యాపారం కూడా మంచి కావాలి, మా బాబు గురించి తెలుసుకోవాలని. సరే అమ్మా, సరే తల్లి. అబ్బాయిది పునర్వాసు నక్షత్రం. పునర్వాసు నక్షత్రం మిథున రాశిలో జన్మించాడు. లగ్నంలో శని ఉన్నాడు. కొంచెం మొండితనం తల్లి. అవును సార్, చాలా బద్ధకం. అవును, బద్ధకం కూడా. ఏమి చేయడు, అన్ని మనమే చేయాలి. స్కూల్ కూడా మనమే రెడీ చేసి పంపాలి. వదిలేస్తే ఆరాంగా మీతో వ్యాపారం చేసుకొని ఉండిపోతాడు. అంటే ఏది చేసినా ఇంట్రెస్ట్ తక్కువ, మొండితనం చాలా. ఏది చేసినా వినడు అన్నమాట. అది పరిస్థితి. మరి ఇంకేం జాతకంలో దోషం లేదా, కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్. ఈ చీమ కుట్టిన దోమ కుట్టిన స్కిన్ అలర్జీ వస్తూ ఉంటుందా? అవును సార్, స్కిన్ ఎలర్జీ ఉంది, చాలా ఉంది. అక్కడక్కడ ర్యాషెస్ కూడా ఉన్నాయి చాలా. అదే దోమ కుట్టినా కూడా గాయం అయిపోతుంది ఇక. అవును సార్, అవును. అది పరిస్థితి. అంతకు మించి హెల్త్ ఇష్యూస్ మేజర్ ప్రాబ్లం ఇంకేం లేదు. కానీ బ్రెయిన్ అయితే చాలా బాగుంటుంది నీ కొడుక్కి, దాన్ని సరిగా ఉపయోగం చేసుకుంటా లేదు. అవును సార్. అవన్నీ హాస్టల్లో పెట్టేయడం చాలా మంచిదమ్మా. అవునా సార్? ఎందుకంటే మీ మాట వినడు, నాన్న మాట వినడు, ఎవరి మాట వినడు. ఎవరి మాట వినడు. అదే స్కూల్లో హాస్టల్లో ఎవరన్నా కొత్త వాళ్ళ దగ్గర పెట్టామనుకో, వాళ్ళ దగ్గర ఎవరన్నా కొత్త వాళ్ళ దగ్గర పెడితే చాలా ముద్దుగా ఉంటాడు, ఏం మాట్లాడదు, అటు సైలెంట్ గా ఉంటాడు. మీరెవరన్నా ఉన్నారనుకోండి, అతన్ని భరించడం కష్టం. అవును సార్, చాలా కష్టం. అది పరిస్థితి. అందువల్ల ఎక్కడైనా హాస్టల్లో పెట్టేస్తే వాళ్ళు మంచిగా డిసిప్లైన్ తిద్దేస్తారు, బాగా ఎలా కావాలన్నా అలా. సరే సార్, హాస్టల్లో పెట్టామంటారా సార్? అయితే మంచిది కదా అది. సరే సార్. సరే తల్లి. ఏమన్నా చేయించమంటారా సార్? ఏమొద్దు. అతని పేరులో ప్రతి మంగళవారము సద్బుద్ధి రావాలని గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించు. తర్వాత శుక్రవారము అతని చేతుల్లో ముట్టించే ఏదైనా గోవుకు తీసుకెళ్లి ఏదైనా తినబెడుతూ ఉండండి. మెడలో 6 ముఖాల రుద్రాక్ష ధారణ చేపించండి, చాలు. వేరే ఇంకేం అవసరం లేదు. ఇది మాత్రం చక్కగా చేసుకో తల్లి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మీ కుటుంబం బాగుంటుంది, మీ వ్యాపారం బాగా వృద్ధి అవుతుంది. మీ పిల్లలిద్దరికీ ఆ భగవంతుడు సద్బుద్ధి ఇచ్చి మీ వంశాన్ని కాపాడి తల్లి. ఎప్పుడు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటుందమ్మా. నమస్తే. సువర్ణ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, గర్భిణీ స్త్రీల గురించి మరిన్ని వివరాలు తెలియజేయగలరా? గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడుతున్నాం అంటే రుణాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అలా వంశవృద్ధి అనేది అందుకోసం, డబ్బుల కోసమో ఇంకోటి కోసమో కాదు. అలా గర్భిణీ స్త్రీలు అంతే. నిజంగా చాలా చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే గర్భిణీ స్త్రీలు ఈ 9 మాసాల్లో కూడా చాలా రూడ్గా ఉండకూడదు. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న 1 నెల 2 నెలల్లో గర్భిణీ అవుతారు. నిజమే, మంచిదే, అలా అవుతే మంచిది. తర్వాత ఏదో వాళ్ళిద్దరిలో అన్నీ కాదు కొన్ని గొడవలు వచ్చేస్తాయి. గొడవలు వచ్చి అమ్మాయిని తీసుకొచ్చి నాన్నగారి ఇంట్లో వదిలేస్తారు. రోజు ఇక ఫోన్లో అమ్మాయి మనసులో అయ్యో నా భర్త రాలేదే, ఏం చేస్తాడో, ఎప్పుడొచ్చి నన్ను తీసుకెళ్తాడో, నా జీవితం ఎలా అయిందో అని మానసికంగా బాధపడి కడుపు లోపల పెరుగుతూ ఉంటుంది. కడుపు లోపల భ్రూణ వృద్ధి అవుతూ ఉంటుంది, ఒక జీవం పెరుగుతూ ఉంది. కానీ తల్లి బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక ఫోన్ ఏమన్నా చేస్తే రోజు గొడవలు, ఏడ్చుకోవడం పనుకోవడం ఇలా చేస్తూ ఉంటే కడుపులో ఉండే బిడ్డ నిజంగా అది ఆరోగ్యంగానూ ఉండదు. అది పుట్టితే ఎలా ఉంటుందంటే పుట్టిన తర్వాత చాలా అల్లరి, చాలా కోపం, చాలా మండితనం, ఇక వద్దు మనకి పిల్లలు అనిపించేలా అయిపోయి ఆఖరికి ఒక స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎంతో మంది ఒక సైన్స్ ప్రకారం, ఒక వైజ్ఞానికంగా పెద్ద డాక్టర్లు చెప్పిండేది ఏమనంటే గర్భిణీ స్త్రీ ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా ఉంటుందో, భర్తతో ఎంత సుఖంగా ప్రశాంతంగా ఉంటుందో, ఆ సమయంలో ఆమె ఎంత ఆనందంగా ఉంటుందో, పిల్లలు అంత బుద్ధిమంతులు, అంత ప్రశాంతంగా, అంత మంచి పేరు ప్రతిష్ట అన్నీ తెస్తారంట. ఆ సమయంలో ఆ తల్లి ఎంత చెడుగా మాట్లాడుతూ ఉంటుందో, ఎంత రూడ్గా ఉంటుందో, ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటుందో, ఎన్ని చెడుగా వింటూ ఉంటుందో, లేదా ఎవరినైనా తిట్టుతూ ఉండడము, నిందించడము, కోపం చేసుకోవడము, లేదా ఏడుస్తూ ఉండడము, అన్ని రకాల బాధలు భరిస్తూ ఉంటే ఆ పిల్లలు కూడా పుట్టిన తర్వాత అన్ని రకాల బాధలు మళ్ళీ వాళ్ళనే పెడతాడు. కోపం వచ్చేస్తుంది, తల్లిదండ్రులను ఏడిపిస్తాడు, నోటుకొచ్చినట్టు అందరినీ తిడతాడు, ఎవరిని కేర్ చేయడు,
అసలు రెస్పెక్ట్ అనేదే పోతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఏం చెప్తారంటే మంచి కథలు, రామాయణము లేదా శ్లోకాలు వింటూ ఉండాలి, మంచి మాటలు వింటూ ఉండాలి. ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే ఇంట్లో ఏం పని లేదు కదా, ఏమి పని లేదు అని చెప్పేసి గర్భిణీ స్త్రీల్లో ఏం చేస్తారు చెప్పండి, టీవీ ముందర వేసుకుని కూర్చొని చూస్తూ ఉంటారు. ఇప్పుడు టీవీలో కూడా కొన్ని చూపిస్తారు, ఏదైనా ఆర్ఆర్ మూవీస్, కొన్ని కొన్ని థ్రిల్లర్ మూవీస్, కొన్ని ఏదైనా స్టోరీస్ అలా ప్లే చేసినప్పుడు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు దీన్ని చూడరాదు అంటారు. గుర్తుందా? ఎక్కడైనా చదివారు కదా మీరు? ఎందుకు అలా వేస్తారు చెప్పండి? అది విజ్ఞానమే కదా. ఒక వేరే ఏదైనా పెద్ద వైజ్ఞానికంలో కనబట్టి ఎప్పుడు మిషన్స్ అవి ఇవి ఇవన్నీ ఉంటారు చూడండి, వారు కూడా ఏదైనా రీసెర్చ్ చేసిన ఒక డాక్యుమెంటరీ ప్లే చేసేటప్పుడు వాళ్ళు కూడా వేస్తారట. ఏమని? దీన్ని గర్భిణీ స్త్రీలు చూడరాదు అని. ఎందుకు వేస్తారు అంటే అలా చూసి భయపడితే లోపలున్న పాప, లోపలున్న గర్భం ఏదైనా అవుతుంది అనే ఒక శుభదృష్టితో. విజ్ఞానము, డాక్టర్లు కూడా అంత ఆలోచించేటప్పుడు మీరు ఎవరి మాట వినరు, టీవీలు వేసుకొని చూస్తూ ఉంటారు. అందుకే మీ పిల్లలు అలా పుడతారు. అలా పుట్టకూడదు అంటే చాలా ఉన్నాయి, వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురుజీ, కనగిరి నుంచి వరలక్ష్మి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి వరలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. వెంకట మురళీకృష్ణ అండి. నక్షత్రం? డేట్ ఆఫ్ బర్త్ 2/12/1995 మేడం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే. పాదాలకు చెట్టుకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. చాలా నుంచి నేను పాద కోసం వెయిట్ చేస్తున్నాం గురూజీ. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? మా అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు గురూజీ. చదువుతున్నాడు ఇంకా? ఏ గ్రూప్ తీసుకున్నాడు? సిసి. బాగుంది తల్లి. రేవతి నక్షత్రంలో జన్మించాడు మీ అబ్బాయి. రేవతి నక్షత్రం, మీనరాశి. ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి జాతకంలో? అబ్బాయి ఈ మధ్య గురించి థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫోర్త్ ఇయర్కి వస్తాడు గురించి. భయపడుతున్నాడు గురించి. నైట్ ఏమిటో కళ్ళు వస్తున్నాయి, అరుస్తున్నాడు. ఏం మానసికంగా బాగుండట్లేదు అంటున్నాడు గురూజీ. ఏదైనా ఒక సైకాలజీ డాక్టర్ దగ్గర, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి వెళ్ళాల్సింటారు. అంటే మామూలుగా అయితే పనులు బాగానే ఉంటున్నాడు గురూజీ, నైట్ అయ్యేసరికి ఈ మధ్య అట్లా భయపడుతున్నాడు గురూజీ. ఇప్పుడు ఇంతకు ముందు హాస్టల్లో ఏదైనా చదివాడా అబ్బాయి? ఇంట్లోనే చదువుతున్నాడా? హాస్టల్లోనే గురూజీ, హైదరాబాద్ లో చదువుతున్నాడు. ఇప్పుడు హాస్టల్లోనే ఉన్నాడా? ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. ఇద్దరు భయపడుతుంటే ఇంటికి తీసుకొచ్చాను గురూజీ. కానీ ఇంటి నుంచి ఆ కాలేజ్కి వెళ్తూ ఉన్నాడా? లేదు గురూజీ, ఆయన హైదరాబాద్ లో ఉంటాను, మేము ఇక్కడ ఉంటాం గురూజీ. అయితే కాలేజ్కి వెళ్తా లేదు, ఇప్పుడు స్టాప్ అయిపోయింది. వెళ్తాడు గురూజీ, అంటే వచ్చి వెళ్దామని వచ్చాడు గురూజీ, ఇంటికి వచ్చి వెళ్దామని. ఇంకా కాలేజ్ ఓపెన్స్ అయ్యాయా ఇప్పుడు? ఇంకా లేదు గురూజీ. సరేమ్మా, కాలేజ్ పంపించండి. ఒక 4 ముఖాల రుద్రాక్ష సోమవారం రోజు శివాలయంలో రుద్రాభిషేకం చేయించి దానికి రుద్రాక్షకి ఆ సోమవారం రోజు మెడలో కట్టండి, అబ్బాయి మెడలో 4 ముఖాల రుద్రాక్ష. తర్వాత ఆంజనేయ స్వామికి ఈ శనివారం రోజు ఆంజనేయ స్వామికి కొబ్బరి బోండా నీళ్లతో ఒక, మీ అబ్బాయి ఎంత ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు మీ అబ్బాయికి ఇప్పుడు? 21 కొబ్బరి బోండంలో తెప్పించి ఆ 21 కొబ్బరి బోండాన్ని ఒకటే కట్ చేసి అభిషేకం చేయమని చెప్పండి. ఎక్కడైనా దేవాలయంలో 21 కొబ్బరి బోండాలతో అభిషేకం ఆంజనేయ స్వామికి 1 వారం చేయిస్తే చాలు. తర్వాత అమావాస్య రోజు మీ అబ్బాయి పేరులోనే ఆంజనేయ స్వామికి బిల్వ దళాలు తెలుసు కదా, మారేడి పత్రంతో ఆరం చేసి అమావాస్య 11 మాసాలు వేయండి, సరిపోతుంది. వేరే ఇంకేం భయపడి. చాలా బాగుందమ్మా, జాతకంలో ఏం దోషం లేదు. ఇప్పుడు ఎలా అయిందంటే పరిస్థితి, జన్మజాతకం చాలా బాగుంది. రేవతి నక్షత్రం, మీనరాశి, చాలా మంచి నక్షత్రము, మంచి జీవితం కూడా చాలా బాగుంది. పంచమ స్థానాధిపతి బుధుడు లగ్నానికి, అది కూడా చాలా బాగుంది. జాతకంలో ఎలాంటి దోషం లేదు తల్లి.
అయితే బాబు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటున్నాడు స్వామీజీ. ఏంటి? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటున్నాడు. పంపించండి, తప్పేముంది. ఏం బాగుంటుందో గురుజీ. అంటే వాళ్ళ డాడీ ఆర్మీలో చేసి చనిపోయారు గురుజీ. ఉమ్, అందుకని నాకు భయంగా ఉంటుంది. చిన్న వయసులో చనిపోయారు. ఉమ్. మాకు ఎట్లా డబ్బులు వచ్చింటే వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చాలా మోసం చేశారు గురుజీ. అంతే తల్లి, మన వెనుక ఎప్పుడును అందరినీ జాలి చూపించాలి, వేరే వాళ్ళపై కరుణ ఉండాలి, కానీ నమ్మకం ఎక్కువ పెట్టుకూడదు తల్లి. అది ఎప్పుడు అంతే. మోసం చేస్తారు వాళ్ళు. మనం ఎక్కువ ఎవరిని జాలి పొడి చూపిస్తాం, వాళ్ళే మనకు మోసం చేయ జీవితంలో. నువ్వు బాధపడకమ్మా, దాన్ని మర్చిపో. భగవంతుడు ఉన్నాడు, నీకు మంచి జరుగుతుంది. మీ అబ్బాయికి అంతే, శుభం జరుగుతుంది. ఆర్మీకి శుక్రుడు కుజుడు కలిశాడు, 100% దొరుకుతుంది. పంపించండి, ఖచ్చితంగా మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా, మీరేం భయపడకండి, శుభం జరుగుతుంది. నమస్తే. వరలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హన్మకొండ నుంచి లలిత కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి లలిత గారు. నమస్తే సార్. నమస్కారం అండి లలిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. తప్పకుండా అండి. అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. అమ్మాయి పేరు మౌనిక, నక్షత్రం తెలియదండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. నమస్తే తల్లి. ఏ వారం జన్మించిందమ్మా నీ కూతురు? మా అమ్మాయి కోసం అండి, చదువుకున్నది, పీజీ చేస్తుంది. పెళ్లి చేయాలనుకున్న సంబంధం కుదురుతుందా కుదరా, గవర్నమెంట్ జాబ్ ఇస్తుందా అని. జన్మజాతకం అయితే రేవతి నక్షత్రము, మీన రాశిలో జన్మించింది. జన్మజాతకం చాలా బాగుంది, మంచి నక్షత్రము. రేవతి నక్షత్రం మీన రాశిలో ఎవరు జన్మించినా కూడా మంచి లెక్చరర్, లేదో మంచి టీచర్, లేదో మంచి ప్రొఫెసర్ అవుతారో అని. ఏం చదివింది అమ్మాయి? పీజీ చేస్తాను, ఫస్ట్ ఇయర్. పీజీ చేస్తుందా? బాగా చదివించండి, నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయండి. ఈ ఆగస్టు తర్వాత సప్తమ గురువు వచ్చేస్తాడు. నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ దాకా అమ్మాయి గురుబలం ఉంది, మీరు ఎప్పుడైనా చేయొచ్చు. అమ్మాయి జన్మ జాతకంలో పంచమ స్థానం ఎడ్యుకేషన్ స్థానం బాగుంది. రెండోది విద్యాభ్యాసం చాలా బాగుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది, మంచి భర్త కూడా వస్తాడు తల్లి. మీ భర్త ఏం పని చేస్తారు? నా భర్త క్యాంటీన్ చేస్తాడండి. ఓకే, ఎంతమంది సంతానం మీకు? ఇద్దరు, ఒక బాబు ఒక పాప. సరే తల్లి, ఎందుకంటే అమ్మాయికి కూడా పంచమ స్థానం బాగుంది, సప్తమ స్థానం కూడా బాగుంది. సప్తమాధిపతి చాలా మంచి స్థానంలో ఉన్నాడు, కానీ కుజదోషం ఉంది. కుజదోషం ఉందా? కుజదోషం ఉన్న అబ్బాయినే చేయాలి. అంతేనా? అంతే. అలా చేసేస్తే చాలు, వెరీ సరిపోతుంది. ప్రస్తుతం ఎలాంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు, జీవితం బాగుంది. పీజీ మంచిగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం రావాలని రోజు ఉదయం లేస్తానే ఏదైనా సాయిబాబానో, దత్తాత్రేయనో, దక్షిణామూర్తి, ఏదైనా గురువుది ఒక దేవాలయం దర్శనం చేసి రోజు గురుపాదక స్తోత్రం చదువుకుంటూ ఉండి ఆ గురువే కాపాడేస్తాడు అమ్మాయిని. వేరే ఇంకేం అవసరం లేదు తల్లి. అమ్మాయికి ఈ మంత్లీ ఋతుస్రావంలో ఏదైనా ప్రాబ్లం అవుతూ ఉంటుందమ్మా? దాని రిలేటెడ్ జాతకంలో ఉంది, శని గురువు కలిశారని. కొంచెం ముందరికి యూట్రస్ ప్రాబ్లం వస్తుంది అమ్మాయికి. గర్భకోశం రిలేటెడ్ ఏదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు. అలాంటిది ఏదైనా అయితే ముందుగానే జాగ్రత్తగా హాస్పిటల్లో చూపించండి, సరేనా? సరే తల్లి, ఎప్పుడు మా ఆశిస్తూ ఉంటుందమ్మా. నమస్తే. లలిత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి పద్మ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి పద్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, రాశి సింహరాశి అని తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా? డేట్ ఆఫ్ 25th ఫిబ్రవరి అండి. 25th ఫిబ్రవరి 67 అండి. 25th ఫిబ్రవరి 1967. 67 అండి. పుట్టిన సమయం తెలియదండి. సుమారు ఎంత అయి ఉండొచ్చు? అంటే ఉదయం జన్మించారా, రాత్రా? నా ఐడియా లేదండి, తెలీదు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీకు తరగతి పాదాలు వందలు గురూజీ. మా ఆశీస్సులు తల్లి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం గురూజీ మీ కాల్ కోసం. సరేమ్మా, మంచిదమ్మా, ఈరోజు కాల్ కలిసింది. అవును గురూజీ, చాలా సంతోషంగా ఉంది గురూజీ. మంచిది తల్లి.
ఏం గురుజీ నాకు చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురుజీ, మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి. ఏమవుతుంది తల్లి? ఏమైంది? హస్బెండ్ చనిపోయారు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 9 years అవుతుంది. ఏమైంది తల్లి? క్యాన్సర్ వచ్చింది, అంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉండింది, దాంతో క్యాన్సర్. ఒక బాబు అండి, బాబు ఇప్పుడు బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సరే. నాకు హెల్త్ ప్రాబ్లమ్ అంటే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి బాబు చాలా రోజుల నుంచి. ఎక్కువ కాళ్ళు అంటే మోకాళ్ళు చీలమండలు చాలా నొప్పులు ఉన్నాయి గురుజీ. ఆర్థోపెటిక్ రిలేటెడ్ ఎక్కువ ఉంది. అవును గురుజీ. బాబు పుట్టక నుంచి కూడా ఉన్నాయి, కానీ అప్పుడు ఒక 2 years మధ్యలో, బాబు పుట్టినప్పుడు 2 years లేవు, తర్వాత మళ్ళీ వచ్చినాయి. అంటే మధ్యలో తగ్గుతున్నాయి. ఇప్పుడు అంటే ఒక 3-4 years నుంచి కంటిన్యూస్ కాళ్ళు చీలమండలు మోకాళ్ళు కొంచెం వేలు చేతులు అన్ని నొప్పులుగా ఉన్నాయి. మెంటల్ టెన్షన్ కూడా ఉన్నాయి గురించి. అంటే అందరూ ఏంటంటే అందరూ అపార్థం చేసుకోవడం ఎక్కువ ఉంది. ఎందుకు తల్లి అపార్థము? తెలియదు. ఏదన్నా అంటే ప్రతి అంటే మనది తప్పుగా చేయడం, అట్లా అపవాదాలు వస్తున్నాయి గురించి. కాదు, ఇప్పుడు మీరు ఎవరిని అట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరిని తిట్టరు, ఎవరు సవాసానికి వెళ్ళరు, మీ పని అయింది, మీ ఇదైంది, ఎందుకు వస్తారు మీ దగ్గర కూర్చునే వాళ్ళు? అంటే కూడా దానికి తప్పుగా మళ్ళీ చేయడం. నేనున్నది నేను కరెక్ట్ గా చెప్పినా వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మళ్ళీ నన్ను అంటే బదనాం చేయడం అట్లా. నువ్వేం చేస్తూ ఉంటావు తల్లి ఇప్పుడు? ఏం లేదు గురించి, హౌస్ వైఫ్ గురించి. ఇంట్లోనే ఉంటారు, హోమ్ మేకర్. అవును గురించి. సరే, చేస్తూ ఉంటాను గురించి అయినంత వరకు. భర్త ఏం పని చేసేవారు అప్పుడు? బెంగళూరులో BL భారత ఎలక్ట్రిక్ డిప్యూటీ మేనేజర్ గురించి. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయే. అవును గురించి. ఇప్పుడు దాని జాబ్ ఎవరికైనా ఇచ్చారా? అంటే బాబు అప్పుడు అంటే చిన్నగా ఉన్నాడు కాబట్టి ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు అప్పుడు 9th class ఉన్నాడు బాబు, అందుకని ఇంకా మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాం గురించి. తర్వాత మీరు ప్రయత్నించలేదు? లేదు గురించి. అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఒకవేళ వెళ్ళి ట్రై చేద్దాము అని అనుకుంటున్నాం. మళ్ళీ బెంగళూరులో హౌస్ అంతా ఉంది, అక్కడే 24-25 years అక్కడే ఉన్నాం గురించి. చూడండి, అక్కడ వెళ్ళి ప్రయత్నించండి, తప్పలేదు కదా. అవును గురించి. ఎందుకంటే జీవితంలో ఒక మంచి స్థాయి, మంచి స్థానం వస్తే అందరూ గౌరవిస్తారు తల్లి. నువ్వేమి బాధపడకండి. మెంటల్ ప్రెషర్స్ అంటే వేరే వాళ్ళు ఎవరు ఏమంటారో అని చెప్పి మైండ్ లో పెట్టుకొని డిప్రెషన్ అయిపోయావు తల్లి. నీకు అందుకే అలా అనిపిస్తూ ఉంది. అందుకే పడుకుంటే నిద్ర రాదు, తింటే జీర్ణం కాదు. అవునులేండి. తర్వాత తింటే జీర్ణం కాదు, ఎప్పుడు బాడీ పెయిన్స్, కోపం కూడా చాలా ఎక్కువ. ఎవరిని తిట్టాలో తెలియదు, ఎవరిపైన రివెంజ్ తీసుకోవాలో తెలియదు. ఒక్కొక్క ఎలా ఉంటుందంటే మీ పరిస్థితి, ఇక జీవితంలో ఏం డిసిషన్ తీసుకోవాలనే కన్ఫ్యూజనే. అలాంటి పరిస్థితి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకోండి. ప్రతి సోమవారం ఒక కంచంలో పాలు పోసి అందులో మీ ముఖం చూసుకొని మధ్యలో నెయ్యి దీపం వెలిగించి ఇంటి బయట పెట్టి మరుసటి రోజు ఆ పాలని చెట్టుకి పోసేయండి. ఇంట్లో జలదీపం ఎక్కువగా వెలిగిస్తూ ఉండండి, మానసికంగా ప్రశాంతత వస్తుంది. తర్వాత మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అభిషేకం కానీ చేయించి, లేదా ఒక నెయ్యి దీపం వెలిగించి, మన శక్తికి కొద్ది నెయ్యి దీపం వెలిగించి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ షణ్ముఖ అంటాం కదా, అంటే వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి అంటాం, అంటే గణపతి సోదరుడు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని యథాశక్తి పూజ చేయండి. పూజ చేసి ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ ఎక్కువ చదువుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఆరోగ్యంగా రెడీ అవుతుంది, అంటే ఆరోగ్యం సరిపోతుంది. జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇవేముంటాయో అవన్నీ పూర్తిగా తగ్గుతాయి. ప్రతి శనివారం రావి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు వేయండి. చాలు. ఇంత చక్కగా చేసుకుంటే ముందరికి ఆరోగ్యము సరిపోతుంది, నీపైన అపవాదాలు రావు, నీ జీవితము బాగుంటుంది, మంచిగా అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. పద్మ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈరోజు చాలా విశేషం. ఈరోజు బుధవారం కదా, అవును కదా, బుధవారం. అంతేకాదు ఈరోజు దశమి సాయంత్రం. చూసుకోండి ఎంత బాగా కలిసి వస్తుంది. వైష్ణవ దశమి. ఈరోజు అశ్విని నక్షత్రం సాయంత్రం. అశ్వినికి అధిపతి ఎవరు? అధిదేవత నక్షత్రాధిపతి కేతువైన దేవత వచ్చి అశ్విని కుమారుడు. అశ్విని కుమారులు ఎవరు చెప్పండి? సూర్యదేవునికి జన్మించిన పుత్రులు. వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది? తెల్ల గుర్రం ఎలా ఉంటుందో అలా ముఖాలు.
అశ్విని కుమారులు ఇద్దరు ఉంటారు, చాలా విశేషం. అశ్విని దేవతలు అని కూడా వాళ్ళు అంటాం. వాళ్ళే మధుని భూలోకానికి తెచ్చారని, అది ఇంతకు ముందే మీకు పెద్ద కథ చెప్పే ఉంటాను. అశ్విని కుమారులు అంటే సాక్షాత్ సూర్య భగవంతుడే, అంటే మహావిష్ణు అవతారం, అది కూడా విష్ణు. తర్వాత ఈరోజు బుధుడు కదా, బుధవారం. బుధుడికి అధిదేవతలు ఎవరు? అధిదేవత ప్రతిదేవత మహావిష్ణు మరియు దుర్గా, అంటే ఇక్కడ కూడా విష్ణు కలిశాడు. అంటే నక్షత్రం కూడా విష్ణుకు సంబంధించింది, అంతేకాకుండా ఈ రోజు కూడా విష్ణుకు సంబంధించింది. అది బుధవారం కలిసి వచ్చింది. ప్రతిదేవత ఈరోజు దుర్గాదేవి. అంటే ఎంత విశేషమో చూడండి. ఎవరికైతే ఈరోజు ఉత్తమ సంతానం కావాలో, ఉత్తమ భర్త కావాలో అలాంటి వారు రామాలయం కానీ లేక వేణుగోపాల స్వామి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు వేసుకొని ఇంటికి రావాలి. దేవాలయానికి వెళ్ళని వారు, అంటే అనుకూలం లేని వారు, ఇంట్లోనే శ్రీకృష్ణ ముందు లేదా రాముడు ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి, అనుకూలమైతే విష్ణు సహస్రనామం కానీ లేదు రామాష్టోత్రం కానీ లేదా కృష్ణాష్టోత్రం కానీ పఠించాలి. ఇలా చేయడం వలన ఉత్తమ సంతానము, అంతేకాకుండా త్వరలోనే వివాహ యోగం 2 కలిసి వస్తాయి. అద్భుతమైన యోగక్షేమం చక్కగా మీరు చేసుకోవచ్చు. అంతేకాదు ఈరోజు చాలా విశేషం, అది చేయండి, దాని అనుభవం మీకే తెలుస్తుంది. వివాహ ప్రాప్తి, సత్సంతానం ప్రాప్తి కోసం ఈరోజు విష్ణువుని పూజించాలి. సాయంత్రం రామాలయం లేక కృష్ణ మందిరంలో నేతి దీపం వెలిగించి విష్ణు సహస్రనామం లేదా రామ కాని కృష్ణ అష్టోత్రం పారాయణం చేయాలి. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.